మీరు ఒక్కడైనా జమీనుగా ఇస్తా ఉన్నారా? ఒక్కడైనా పారదర్శకంగా చేస్తా ఉన్నారా? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడైనా మనం చూస్తామా? తప్పు కదా ఇవన్నీ కూడా. మీకు తప్పు అనిపించట్లేదా? బీసీ లోన్స్ ఇచ్చినారు, మైనార్టీ లోన్స్ ఇచ్చినారు, ఒక్కడైనా పారదర్శకంగా చేస్తారా? కంప్లీట్గా మీ ఎంటీ వాళ్ళకి ఇచ్చుకుంటా వస్తూ ఉన్నారు. ఏంటి మీరు మంత్రిగా ఎవరికి ఉన్నారు? ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నారా? ఈ ప్రజలకు మంత్రిగా ఉన్నారా? కార్పొరేటర్లు కొంటారు, మేయర్లను కొంటారు, జడ్పీటీసీలు కొంటారు, ఎమ్మెల్యేలు కొంటారు, నాయకులను కొంటారు, కార్యకర్తలు కొంటారు. లాస్ట్కి మీరు చెప్పినటువంటిది ఏంటంటే నేను ఏదైనా కూడా కొనుక్కొని చేయగలను అనేది ఉందా మీకు? ప్రజల బాధలు తెలియదా? ప్రతిపక్షంలో కనుక మీరు పనిచేస్తుంటే నేను చెప్తా ఉన్నాను, నేను ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీకి పనిచేస్తా ఉన్నాను. పని చేస్తే నేను వైఎస్ఆర్సీపీకి పనిచేస్తాను, లేకుంటే ఇంటి దగ్గర కూర్చుంటా. నాకు ఈరోజు బాధలు తెలుసు. ప్రజలు నా దగ్గరకు వచ్చి కష్టాలు పెడతా ఉంటే, కేసులు పెట్టించుకుంటా ఉంటే, ఇల్లు ప్రజలు పెట్టించుకుంటా ఉంటే, వాళ్ళని రోడ్డు మీద నిలబెడతా ఉంటే, వాళ్ళ ఉద్యోగాలు తీసేసి మీరు రోడ్డు మీద నిలబెడతా ఉన్నా కూడా ఆ కష్టాలు చెప్పుకుంటా ఉంటే, ఆ కష్టాలు వింటున్న వ్యక్తిగా నాకు ఆ బాధలు తెలుసు. మీకు ఆ బాధలు తెలుసుంటే మీరు ఇలా ప్రవర్తించరు. ఎంతమంది డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి లేడీస్ని మీరు ఉద్యోగాలు తీసేసినారు? ఎంతమంది డ్వాక్రా గ్రూపులో ఉన్న వాళ్ళని తీసేసి మీకు సంబంధించిన వ్యక్తులకి మీరు అట్టుగా వాళ్ళకన్నీ కూడా అప్పచెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేను వాళ్ళ పేర్లు కూడా ఇవ్వగలను. కేవలం వైఎస్ఆర్సీపీలోనో వాళ్ళకు ఓట్లు వేయలేదనో ఆ కారణంతో డ్వాక్రాలో పనిచేస్తున్నటువంటి మహిళలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎక్కడైనా కూడా మహిళల్ని ఇబ్బంది పెడుతుంది, చదువుకునే బిడ్డలను ఇబ్బంది పెడుతుంది, ప్రజాసాధాన్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు 2500 ఇల్లండి, కడుపు మండుతా ఉంది. బఫర్ జోన్ అంట, పెట్టిన బఫర్ జోన్ సర్వేపల్లి కెనాల్ పక్కన కానీ, జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన కానీ బఫర్ జోన్లో మనం పెడితే అక్కడ మీరు అన్నిళ్ళు పెట్టించుకొని తలతో కలిగినటువంటి కెనాల్స్ ఉంటాయి, 15 కెనాల్స్. దానికి పై భాగం పుడిపోయింది, కింద భాగం పుడిపోయింది, మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, కొంచెం కాలం ఉంటుంది. ఆ కాలంకి మాత్రం 3.5 మీటర్ బఫర్ జోన్ పెట్టాలంట. అక్కడ ఉన్నటువంటి ఇల్లు కొట్టేది ఎవరంతా వస్తారో చూసుకుంటానని చెప్తా ఉన్నాడు. ఎంతమంది నన్ను ఓదార్చాలి? ఎంతమంది నన్ను దగ్గరికి వస్తే ఆదరించాలి? ఇది మీకు తప్పు అనిపించట్లేదా? ఇల్లు తీసేస్తారా?